గడ్డపోతారం మున్సిపాలిటీ కాజీపల్లి గ్రామం నుంచి 7వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అబ్దుల్ రైసా బేగం గారు నామినేషన్ వేసి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. వారి తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. వారు ర్యాలీతో తమ గెలుపు ఇప్పటికే ఫిక్స్ అయిందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో వారి గెలుపుకు కృషి చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వారి మాటల్లోనే అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు అబ్దుల్ వహాబ్. మా మెసేజ్ రైసా బేగం. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలది, అవునా? ఇప్పుడు ప్రజాపాలన అనేది కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది సాధ్యం. ఇప్పుడు ఏది ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ చేసింది ఉంది, ఎవరు టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు మతాన. అందు గురించి ఏమంటున్నట్టే, నేను ఏది చేసినా మా యూత్ మొత్తము కాంగ్రెస్ పార్టీ చేస్తాను రెడీ ఊరు. ఆ ధైర్యంతో నేను ముందుకు వచ్చిన. నేను ఏదైనా కావాలన్నా నేను ప్రతి ఒక్కటి నా యూత్కి కానీ, నా వార్డు సభ్యులకు కానీ, ఊరులకు కానీ నా వంతు సాయం మొత్తం చేస్తా. ఇప్పటికే మేము కొంతమంది కార్యకర్తలతో మాట్లాడాం. గతంలో ఈ అభ్యర్థి 2 సార్లు ప్రజల కోసం పోటీ చేసి ఓడిపోయినారు. వారికి ఈసారి ఖచ్చితంగా మిగతా అభ్యర్థులు పక్కన పెట్టి మిమ్మల్నే గెలిపిస్తామంటున్నారు. ఎందుకని చెప్పి మీ మీద వారికి అంత నమ్మకం? నమ్మకం అంటే నేనేమి మోసకారిని గాను, నేనేమి ప్లాట్లు అమ్ముకున్నని గాను, ఏ ల్యాండ్లు అమ్ముకున్నని గాను, అవునా? అందరు అభిమానం ఏమున్నదంటే, ఒక్కసారి నువ్వు గెలవాలి, నీ గెలుపుని మేము చూడాలి, అవునా? నీకు మేము గెలిపిస్తాము అనే ధైర్యం ఇస్తే నేను ముందర చేసి వస్తున్నా. మా ప్రజాప్రభుత్వం అనేది రేపు 6 గ్యారంటీలు ఏం చేయలేదండి. కరెంట్ ఫ్రీ ఇవ్వలేదా, లేకపోతే బస్సు ఫ్రీ ఇవ్వలేదా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాయేదా, లేకపోతే ఇంకేమంటారు, ప్రతి ఒక్కటి సన్న బియ్యం, రేషన్ బియ్యం అనేది పురుగులు పడి వస్తుండే. ఇవాళ ఏముంది, మంచోడు తిన్న బియ్యం అవే, ఇలా మేము తినే బియ్యం కూడా అవే. కోటేశ్వరంలో తిన్న బియ్యం అవే తింటున్నారు, మేము కూడా అదే తింటున్నాం, అవునా? ఇంకోటి రేపు జీవో వస్తుంది, ఏది ఇందిరమ్మ ఇండ్లది 72 గజాలు. నా విలేజ్లో నా వాడ కాక మిగతా వాళ్ళకు కూడా చేసే బాధ్యత నాది. నేను మాటిస్తున్నా, కంపల్సరీ చేసే తీరుతా. నేను ఇంకోటి ఏ కబ్జాలు కానీ నేను చేసినోని కాను, మీరు తెలుసుకోరి. నా వాళ్ళ ఇలవడాలంటే ఒకళ్ళొకళ్ళు భయపడుతురు. ఏంటికి భయపడుతురు అనేది కూడా అలా గుండెకి ఎరకాది. నేను తప్పు చేసినోని కాను, తప్పు చేస్తే విమర్శిస్తాను. ఇవాళ ఉన్నాడు కాటా సీనాలు ఉన్నాడు, నీలం మదలు ఉన్నాడు, ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తున్నాడు. మంచి మనుషులు మాకేదో ఏం మాట ఇచ్చారంటే, మీరు ఏదన్నా మాట ఇవ్వండి, మీ బస్తీరా చేసే పని మేము ముందుకొచ్చి మేము నిలబడి చేపిస్తామనే మాట ఇవ్వని చెప్పారు. అందు గురించి మేము ముందుకు అడిగేస్తున్నాము. సంతోషంగా మా ప్రజలు మా గెలిపిస్తేందుకు అందరు ఏకతాటిగా ఉన్నారు. గెలుస్తున్నామని మేము ప్రజలకు ఆశీర్వాదం చెప్తున్నాం. నేను ఒక్కటే అండి, నేను నా సిద్ధాంతం ఒక్కటే, డబ్బు ముఖ్యం కాదు మనిషికి, అవునా? ఆ డబ్బు అనేది ఎప్పటికీ ఉండదు. నేను కూడా డబ్బు చూసినా, డబ్బు పెట్టినా, అవునా? ఇప్పుడు ఏం లేదు, నాకున్న వాళ్ళ ఒకటే అంటుర్రు, నువ్వు ఉండు మేము ఉన్నాం, నువ్వు ఇంకో దిక్కు ఏంటికి పోతావు, నువ్వు ఉండు మేము చేస్తున్నాం, నేను గెలిపిస్తున్నాం అనే ధైర్యంతో నాకు మాటిచ్చిర్రు. ఇంకొక క్యాండిడేట్ కూడా ఇక్కడ వస్తేందుకు భయపడి ఎవ్వరు రాలి. పెద్ద పెద్ద లీడర్లు, మాకన్నా పెద్ద లీడర్ ఎవరు లేరండి. నేను చెప్తున్నా, సరే వాళ్ళు ఆ డబ్బు సంపాదించారు, పెద్ద కావచ్చు, అవునా కాదా? వాళ్ళకి నేను ఒకవేళ నా గురించి విమర్శించారు అనుకోండి, నేను అలా బట్టలు ఇప్పేటట్టు విమర్శిస్తా. నాకున్నది, ఆ సత్తా నాకున్నది. ఏ లీడర్ కూడా కానీ నేనేం మోసం చేస్తుని కానీ, ఆ మోసకాలు నా చేతులు ఉన్నారు, అవునా? నేను బాజాబ్తో చెప్తున్నా, అలా బట్టలు కూడా కొడతా అని చెప్తున్నా. నా వార్డులో చేయబడన్నా ఏదన్నా గెలికినట్టు చేసిండంటే వాళ్ళు ఇక్కడికి తల కింద వేసుకుని వెళ్ళిపోవాలి. అది చేస్తా నేను, వాళ్ళకి తెలిసి చేస్తానని కూడా దయచేసి చెప్తున్నా. ఎవ్వరు కూడా నా వార్డు వచ్చి గెలికినట్లు కనిపించింది అనుకోండి, అలా ఎంబడే పడతా. ఏమేమి అక్రమాలు ఉన్నాయి, ఏమేమి చేసిరాళ్ళు అన్నీ నాకు తెలుసు. అందుకు నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు ఇంతకుముందు పొద్దుగాల గులగొట్టి అంటున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ కాదండి, గులగొట్టేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చేది, గులగొట్టేది కాదు. ఎవరో వచ్చిరంట, వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది మన ఏమంటారు హైడ్రా అని. హైడ్రా కాదండి, హైడ్రా తప్పు చేస్తే హైడ్రా యాక్షన్ తీసుకుంటుంది, ఎవరికి వినది. నేను కంప్లైంట్ ఇస్తే కూడా వినది. దయచేసి చెప్తున్నట్లు మీరు బ్లేమ్ చేయకురి. ప్రజాపాలన ఇది, ప్రజాపాలన ప్రతి ఒక్కడు లబ్ధి పొందుతారు, అందరికి ఆశ ఉంది. రేపు మేము చెప్తున్నాం కదా, మా 5 వాళ్ళల్లో ప్రతి ఇంటికి ప్లాట్లు వచ్చే బాధ్యత నేను తీసుకొని, నేను గడప గడప ప్లాట్లు ఇప్పిస్తా అని నేను మాటిస్తున్నా. ఎక్కడే వాడు కాదు. మిమ్మల్ని గెలిపిస్తే ఈ ఏరియాకి డెవలప్మెంట్ ఏం చేయాలనుకుంటారు మీరు మొట్టమొదటిసారిగా? మాకు మొట్టమొదటిసారిగా ప్రాబ్లం ఏమున్నా సార్, మాందిరా వాటర్, అవునా?
మాంద్రా వాటర్ ఉంది. నేను ఇంకోటి మా విలేజ్లోకి ఏం మాటిస్తున్నా అంటే మేము గెలవంగానే మాంద్రా వాటర్ ఒకటి, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఒకటి, ప్లాట్లు ఒకటి, ఇంకోటి ఏది ఫంక్షన్ హాల్ గురించి. మెయిన్ ఊర్లో ఏం లేదు, మాకు ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీ ఉండి కూడా మేము ఇన్నేళ్ళు ఏం చేయలేకపోయినాము. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి నా ప్రజలు నాకు ఆ తీర్పిస్తారు కాబట్టి నేను ముందుకుండి అందరు బాధ్యత ఇచ్చి అలా చేతిలో పెట్టి నేను అక్కడ పని చేస్తానని నేను వాళ్ళ ప్రజలకు మాటిస్తున్నా. ఎంత మెజారిటీతో గెలవబోతున్నారంటే మీరు ఏం చెప్తారు ఇక? ఇక మెజార్టీ అంటే ఎట్లుంటుంది సార్, మెజార్టీ మొత్తం నాకే ఉంది. నేనేమంటున్నా 500 చిల్లర ఓట్లు ఉన్నాయి, 589 చిల్లర ఉన్నాయి. అందులోకి నాకున్న సమాచారం మట్టుకు 450 470 ఓట్లు నా డబ్బలో ఉంటాయని నేను ఆశిస్తున్నా. అది ప్రజల పాలన, ఇది ప్రజా పాలనకు వ్యతిరేకించినోడు భూలోకం వెళ్ళిపోతాడని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది? ఇప్పుడు కాదు, 120 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా చరిత్ర గల పార్టీ. కొడుకులకు తెలియదా? ఈ లైట్లు ఎక్కడి, ఇవన్నీ ఎక్కడి, రోడ్లు ఎక్కడి, మోరీలు ఎక్కడి, ఇవన్నీ తెలియదా అండి? మాకు వస్తాయి, మాకు కూడా విమర్శిస్తానికి వస్తుంది. నేను విమర్శించిందంటే కొడుకులు ఎవరు కూడా ఇక్కడ నోరిపోద్దని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటారు, ఏం చేయలేదా? మీకు ఏం చేయలేదు. ప్రతి లీడర్ కాంగ్రెస్ పార్టీలో తయారయ్యారు, కాలేదా? ప్రతి లీడర్ కాంగ్రెస్ పార్టీలో. మేము న్యాయంగా ఉన్నామండి. నేనేం చెప్తున్నా, నేను హాజీపల్లి, నా పేరు వహాబ్ అండి. నేను ఏ ఆఫీసర్కు భయపడను, నేను ఏ లీడర్కు భయపడను. ఏడికి భయపడను? నేను అక్రమాలు నేను చేయలేను. ఇలా ఇవ్వనికో చెప్పండి, నేను గెలిచినాక ఒకటే చెప్తున్నా, మీకు నో ఇంటిలన్నీ చేసినా కూడా నేను బయట పెడతాం. ఇలా మన మున్సిపల్ ఆఫీస్లో బయట పెట్టిస్తానని చెప్తున్నాను. ఆ లీడర్లకు కూడా చెప్తున్నా, మీ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నా. ఇది కూడా ఈ ప్లాన్ కూడా చేస్తున్నా. అప్పుడు మీకు అక్రమంగా ఎవడెవడు కట్టిండు నాకు మస్తుగా ఉంది. కాకపోతే నేను ఏం చేయలేకపోయినా, జనాలు మనకు ఒకసారి మోసం జరిగింది కదా, నేను ఆలోచన చేసి చప్పుడు దాకా నా ఇంట్లో నేను కూర్చున్నా, ఎవరికి ఇబ్బంది పెట్టలేను. ఇలా అదే నా వాళ్ళ ఉన్నోళ్ళు, మేమున్నాం నీకు, నువ్వు భయపడొద్దు, నువ్వు ముందడిగే అంటే ఇవాళ ఇగో ఇక్కడి నుంచే మీ ద్వారా, మీ మీడియా ద్వారా ముంగటికి వస్తున్నా, ముందడిగేస్తున్నా. నా గెలుపు ఖాయం. మీ సహకారం కూడా నాకు 100% కావాలి. నేను ఏదైనా మోసాలు చేస్తే మీరు ఒక్కడే గమనించండి. మీరు ఊర్లో మొత్తం తెలుసుకోరి, విలేజ్లో మొత్తం తెలుసుకొని వహాబ్ ఏమన్నా మంచోడా చెడ్డోడా. నేను ప్రజలకు సేవ చేస్తుని కానీ ప్రజలు దోసుకొని తిని ఒక నల్లుడు ఉంటుండే మేము చిన్నగా ఉన్నప్పుడు, అవునా కదా? నేను గెలుస్తున్నా. నేను అక్రమాలు చేస్తే నాకు ఏదైనా భయపట్టిస్తే భయపడతాండి, నేను ఎవరికి భయపడతాను కాను. దయచేసి చెప్తున్నా, మీరు కూడా మీ మీడియా ద్వారా మీకు మంచి నేను మెసేజ్ పంపండి సీఎం దాకా. నేను ఏమన్నా, సీఎం ఏం తప్పు చేస్తుండండి? సన్న బియ్యం ఇచ్చడం తప్ప? ఇందిరమ్మ ఇల్లు మా ఊర్లో అండి డబల్ బెడ్రూమ్ అన్నారు. సూరత్లకు ఒక డబల్ బెడ్రూమ్ వచ్చిందా అడగండి కొడుకుల కాలని. నిలదీయండి, మీరు మీడియా వాళ్ళు కూడా తీరి. ఒక 10 వచ్చినాయా, 5 వచ్చినాయా, 2 వచ్చినాయా, 3 వచ్చినాయా, ఎన్ని వచ్చినాయి మీరు అడగండి ఒకసారి. ఒక్కటి లేదు, ఒక్కటి లేదు. ఇప్పుడు 90 చిల్లర వచ్చినాయి మాకు ఇందిరమ్మ ఇండ్లు, 90 చిల్లర వచ్చినాయి. మాట 50 స్టార్ట్ అయినాయి, పనులు నడుస్తున్నాయి. అదే దయచేసి నేను ఏమంటున్నా అంటే మీరు ఒక్కటే గమనించాలి, పనికొస్తాడు ఎవడు, పనికి రానోడు ఎవడు. ఓటర్లకు కూడా నేను దండం పెట్టి చెప్తున్నా, మీరు అవన్నీ మీరు ఆలోచన చేయకండి. మనకైతే ఎవడైతే కష్టపడి పని చేస్తాడో దానికి ఓటేసి ప్రతి ఏరియాలో అభ్యర్థులకు ఎవరైతే పని చేస్తారో కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ పని చేస్తుందండి. ఈ పనికి అందరు మీరు సహకరించాలి. కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ వాళ్ళని గెలిపిస్తే మీకు 100% మన కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. మనం 100% ముందుకు పోతున్నాం, గెలుస్తున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే.